నమస్తే మిత్రులారా. ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. అమ్మయ్య ఫ్రెండ్స్, గల్ఫ్లో మనం విజిట్లో వెళ్ళాం. ఉద్యోగం కోసం వెతుకుతున్నాం. ఇంటర్వ్యూ ఒకటి అటెండ్ అయ్యాం. నెగోషియేషన్ దగ్గర ఉంది. సాలరీ మనం ఎక్కువ సాలరీ సాధించాలంటే ఏం చేయాలి? ఫ్రెండ్స్, ఎక్కువ మంది చేసే మిస్టేక్ ఏంటంటే, మనం విజిట్లో వెళ్ళాము, వీడు మనకు ఉద్యోగం ఇస్తున్నాడు, అదే 10,000 అనుకుంటాం అన్నట్టు. అదే 10,000 అనుకొని ఏం చేస్తామంటే, వి విల్ నాట్ డిమాండ్. మనము ఏదైనా పని దొరికితే చాలు అనే ఆలోచనలో ఉంటాం గనక వీఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు డిమాండ్. మనం డిమాండ్ చేసే పరిస్థితిలో ఉండం. కానీ మన మైండ్ సెట్ను మార్చుకోవాలి. ఫ్రెండ్స్, మనకు ఉద్యోగం ఎంత అవసరమో మన అవసరం వాడికి కూడా అంతే అవసరమని మనం గుర్తించాలి. వాడు ఏమనుకుంటాడంటే, మనము విజిట్లో ఉన్నాము, నేనేది చెప్తే ఎంత అడిగితే అంతకు వీడు ఉద్యోగం చేస్తాడు అనే భ్రమలో అక్కడి వాళ్ళు ఉంటారు. దాన్ని మీరు తలకిందులు చేయాలి. ఎలా చేస్తారు? మీ మాటే మంత్రంగా పనిచేయాలి. అఫ్ కోర్స్ ఐ యామ్ ఆన్ విజిట్, ఐ నీడ్ దిస్ జాబ్, but if I get this much only, I will join with you because I have other 2 openings are there ready for me. Sir, I am very happy, pleased to work with you, but I am expecting this much salary. If I get that, I will work with you and I will do the very best అని మీరు అనగలిగే స్థాయిలో ఉండాలి. అనగలిగే స్థాయిలో ఉండాలి అంటే ఫస్ట్ మీకు సబ్జెక్ట్ ఉండాలి. ఫ్రెండ్స్, సబ్జెక్ట్ లేకుండా గాల్లో పేక మెడలు కడితే కుదరదు. సబ్జెక్ట్ ఉండాలి. ఆయనకు చెప్పాలి, సార్, నాకు ఇలాంటి 2-3 ఆఫర్లు రెడీగా ఉన్నాయి, కానీ నేను మీతోనే జాయిన్ కావాలనుకుంటే, మీ కంపెనీలో చేరాలనుకుంటే ఇంత ఇస్తే నేను ఉంటాను. ఫ్రెండ్స్, నేను మళ్ళీ ఒక మాట చెప్తున్నాను. మనం విజిట్లో ఉన్నామంటే వాడు మనల్ని ఎక్స్‌ప్లాయిట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనం విజిట్లో ఉన్నాము, ఆ దేశంలో ఉన్నాం కనుక మన వీసా ట్రాన్స్ఫర్ చాలా ఈజీగా అయిపోతుంది. అదే కాస్ట్ టు హైర్ అంటారు. కాస్ట్ టు హైర్. సపోజ్ ఇండియా నుంచి ఒక ఏజెంట్ ద్వారా వాడు మనల్ని సెలెక్ట్ చేసుకుంటే, యస్ టు పే లాట్ ఆఫ్ మనీ టు దట్ గై. మీకు ఒక నెల సాలరీ ఏజెంట్కి ఇవ్వాల్సి ఉంటుంది. అదే కాకుండా అడ్వర్టైజ్మెంట్, ఇంకా ప్లస్ హోటల్ ఎక్స్పెన్సెస్, అవి ఇవి కలిపి తడిసి మోపెడవుతాయి. సో మీరు అక్కడ ఉండడం వల్ల వాళ్ళకు మీరు మేలే చేస్తున్నారు కంపెనీకి. అక్కడ జాయిన్ అవ్వడం వల్ల వాళ్ళకు లాభమే. అంతేగాని వాళ్ళు ఎక్స్‌ప్లాయిట్ చేస్తే మాత్రం చేయబోతుంటే తెలివిగా, అఫ్ కోర్స్ నీకు అక్కడ 2 జాబులు లేవు, 2 ఆఫర్లు లేవు, కానీ పేక్దోనా గాల్లో వదులు మాటలు ఏమవుతుంది? నథింగ్. ఈ విల్ కమ్ అండ్ సీ యువర్ ఆఫర్స్. చూడడు వాడు. అందుకే ఏం చేయాలంటే, సార్, నిజంగా ఇంతకంటే మంచి ఆఫర్లు బాగున్నాయి, 2 నాకు ఉన్నాయి, కానీ నేను మీతో పని చేయాలనుకుంటే, మీ కంపెనీలో మాత్రం పని చేయాలనుకుంటే
నాకు ఇంత సాలరీ వస్తే ఐ విల్ డూ ద వెరీ బెస్ట్, నేను మంచిగా చేస్తాను, ఇదే మాట చెప్తున్నాను. మన కంపెనీకి లాయల్గా ఉంటాను అనే మాట మీరు చెప్పగలిగితే, కన్విన్స్ చేయగలిగితే, యూ విల్ గెట్ ఏ హై పేయింగ్ సాలరీ. అప్పుడప్పుడు మనం టాక్టిక్స్ వాడాలి. లేకపోతే బక్రా అనుకుంటారు, ఎంతకు దొరుకుతా అంత, వాడు పని చేస్తాడులే అనుకుంటారు అన్నట్టు. అంటే వాడు చెప్పడం, యు ఆర్ ఆన్ విజిట్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ఎ జాబ్ ఇన్ దుబాయ్ రైట్ నౌ, ద సిచ్యువేషన్ ఈజ్ వెరీ టఫ్ అని వాడు ఎన్నో కథలు చెప్తాడు. ఈ పరిస్థితిలో ఉద్యోగాలు దొరకడం చాలా కష్టంగా ఉంది దుబాయ్లో, నువ్వు విజిట్లో వచ్చావు, యు ఆర్ లక్కీ, మా కంపెనీలో చేరడం వల్ల నీకు ఈ బెనిఫిట్స్ ఉంటాయని వాడు ఏదో చెప్తాడు. కానీ మీరు సరిగ్గా నెగోషియేట్ చేస్తే యు విల్ గెట్ హై సాలరీ. మీరు నెగోషియేట్ చేయాలి. అంటే మీరు మాట్లాడేటప్పుడు ఐ గాట్ 2 ఆఫర్స్ అంటే ఆ కంపెనీల పేర్లు చెప్పొద్దండి, ఆ కంపెనీల పేర్లు చెప్పొద్దు. మీ మైండ్లోనే ఊరికే ఐ గాట్ 2 ఆఫర్స్, దే ఆర్ రెడీ టు పే మీ, బట్ ఐ వాంట్ టు జాయిన్ విత్ యూ బికాస్ అని చెప్పి ఒక 2 ప్లస్ పాయింట్లు వాళ్ళ కంపెనీ ప్లస్ చెప్పాలి. అంటే మనం ఏదో ఇంటర్వ్యూకి వెళ్తున్నామంటే ఏదో గుడ్డిగా వెళ్ళొద్దండి. వీ హ్యావ్ టు డూ సమ్ సార్ట్ ఆఫ్ రీసెర్చ్. కొంత కంపెనీ గురించిన అవగాహన తెచ్చుకోవాలి. అంటే వాట్ సార్ట్ ఆఫ్ బిజినెస్, వాళ్ళు ఎలాంటి బిజినెస్ చేస్తారు, ఏమేం చేస్తారు, అవన్నీ డీటెయిల్స్ మనకు ఉండాలి మన చేతిలో. ఇప్పుడు సీనారే అని మనకు ఉండే కవి, జ్ఞానపీఠ అవార్డు సీనారే గారిని ఇంటర్వ్యూ చేయాలి మా ట్రైనింగ్లో భాగంగా. మా క్లాస్మేట్ ఇలా ఫ్రెండ్ వాళ్ళ మన్మరాలు అమెరికాలో ఉంటే ఆమెకు మెయిల్ చేసి వి గాట్ సమ్హౌ ఈజ్ అపాయింట్మెంట్. హైదరాబాద్ రవీంద్ర భారతిలో తనప్పుడు రాజ్యసభ సభ్యుడు, తనని ఇంటర్వ్యూ చేయాలి. అతను అడగొచ్చు, నా గురించి మీకేం తెలుసురా బాబు, ఎందుకు వచ్చారా మీరు అంటే ఏం జవాబు చెప్తాం? చెప్పండి, ఏం జవాబు చెప్తాం? మన దగ్గర ఏముంది? సార్ లేదండి, మేము యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ లీడర్షిప్ ట్రైనింగ్ వీ వాంట్ ఇంటర్వ్యూ అంటే నేను ఎందుకు ఇవ్వాలంటాడు. అవునా? అట్లా కాకుండా కొంచెం ఆయన్ను హ్యాపీ చేసే ప్రయత్నం చేయాలి. మీ గురించి మాకు కొంత తెలుసండి అని చెప్పాలి. అప్పుడు అలా బుక్ స్టాల్స్కి వెళ్ళి సీనారే గారి బుక్స్ ఏంటి 2 బుక్స్ తీసుకొని ఆయన గురించి చదివి ఐ జస్ట్ గాట్ ఏ కంక్లూజన్, నాకు ఒక ఐడియా వచ్చేసింది. సో అందులో మా టీంలో ఒక 6 ఉన్నారు. 6 అట్లీస్ట్ సమ్ వన్ హూ కెన్ టాక్ ఇన్ డీసెంట్ తెలుగు, ఒక మంచిగా తెలుగులో మాట్లాడే లీడర్షిప్ ఉన్నది నాకు. సో నేనే లీడ్ తీసుకోవాలి. ముందు ఆయనకు సర్ అని చెప్తూ ఏం చెప్పాలి నేను? మట్టి, మనిషి, ఆకాశం అంటే తన పుస్తకాల పేర్లు అని చెబుతూ, నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని అంటూ తెలుగు సీని సామ్రాజ్యాన్ని కవిగా ఏలిన మీరు అని చెప్పి ఇట్లా ఎత్తాం, జోకాం. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ. టక్కన అన్నాడు, ఏ ఊర్రా బాబు మీది అంటే, సార్ మాది కొరుట్లండి, మీరు అందే వెంకటరాజం గారు ఒక అవధాని ఉన్నారు, అప్పుడు మీరు కొరుట్లోకి వచ్చినప్పుడు నేను ఉన్నాను సార్ అని చెప్పాను. సి యు హ్యావ్ టు, అంటే మీరు సార్ ఈ కంపెనీ మీరు డీల్ చేసే విషయాలు చాలా బాగుంటాయండి, అంటే మీ బిజినెస్ ఎథిక్స్ నాకు నచ్చాయి, సో దట్స్ వై ఐ వాంట్ జాయిన్ విత్ యూ అని చెప్పి మనం మాట్లాడగలగాలి. అంటే వాళ్ళ గురించిన కొంత ఐడియా మనకు రావాలి. సపోజ్ సిసిసి CCC అనే కంపెనీ ఉంది. ఎంత మంచి కంపెనీ అంటే మన అమ్మ నాన్న కంటే మంచిగా చూసుకుంటారండి. రియల్గా చెప్తున్నా, దట్ గుడ్ కంపెనీ ఇట్ ఈస్. సో నా ఫ్రెండ్ ఒక అతను చెప్పాడండి, మీ కంపెనీ గొప్పతనం, దట్స్ వై నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. కాకపోతే ఇఫ్ ఐ గెట్ దిస్ మచ్
I will join happily and I will వర్క్ ఫర్ ద కంపెనీ టు ద బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీ అని చెప్పి మీరు మాట్లాడగలిగితే ఆహా, వాడు ఖుషి అయిపోతాడు, వాడు ఈజ్ రెడీ. సో ఇలాంటి టాక్టిక్స్ ప్రయోగించాలి. మనం ఎక్కడ తక్కువ అని మనం కుచించుకుపోయి ఉన్నామనుకోండి, మనకు తక్కువ సాలరీ రావడానికి ఛాన్స్ ఉంటాయి. మనం world is open now, there are many opportunities in UAE, I can see, and I will get a good chance by the grace of God. మీరు ఇవ్వకపోయినా పర్లేదు సార్, ఇస్తే మరీ మంచిది, లేకపోతే ఓకే, బికాస్ ఐ గాట్ ద టాలెంట్ అండ్ ఐ విల్ డూ ఇట్ అన్నట్టు మీరు ధైర్యంగా మాట్లాడాలి. ఎందుకంటే ఈ మాటలన్నీ ఎప్పుడు వస్తాయో తెలుసా? వెన్ యూ గాట్ సబ్జెక్ట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్. సబ్జెక్టు భాష రెండున్నాయి అనుకో, మాట్లాడే తెలివితేటలు, చతురత కొంచెం, బ్రహ్మాండంగా మీకు ఎక్కువ సాలరీ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి అయితే మా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఒక తమిళ అబ్బాయి, ఈజ్ లైక్ వీరప్పన్, బక్కగా ఉంటాడు, వాడు లీన్గా ఉంటాడు. వాడిని చూసైతే ఆయనకు ఎంత కోపం వచ్చిందో. ఈజ్ ఫ్రమ్ ఇరాక్, కెనడా సిటిజన్షిప్ ఉంది కెనడాది. తను వై దిస్ స్కిన్నీ ఫెలో గాట్ 15,000 salary, how come this bugger has someone selected him for 15,000 who is nothing? 15,000 దరం సాలరీ వీన్ని ఎలా సెలెక్ట్ చేసి తెచ్చాడరా నా కొడుకులు అని చెప్పి ఆయన బండపుతుంది. నేను వాడిని అడిగాను, అరే శర్వణన్, హౌ యూ కెన్ ఏబుల్ టు గెట్ 15,000? యూ టెల్ మీ ద సీక్రెట్. ఈ సెడ్, అందరిలాగే నేను 5-6 వేల కోసమే వెళ్ళాను, మైనే ఫేక్ ది అనా. ఒక్కసారి వేశాడు. సార్ నాకు కనీసం 20,000 దరమ్స్ ఉంటే నేను వస్తానండి, బికాస్ ఐ హ్యావ్ టు స్టే విత్ మై ఫ్యామిలీ. ఇంకొకటి, నాకు ఇండియాలో ఒక 9 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఐ కెన్ డూ ఎనీ సార్ట్ ఆఫ్ ఎయిర్ కండిషనింగ్ వర్క్ ఇన్ ద ఇండస్ట్రీ. వాడు ఈ అమ్మాయి దిస్ ఫెలో మైట్ బి సూపర్ అనుకున్నాడు. ఓకే, ఇచ్చేసారు. నెగోషియేట్ చేసి 20 అన్నది 15కి వచ్చేసిండ్రు. హ్యాపీ దిస్ ఫెలో. అందరేమో వానితోటి వాళ్ళు 5-6 వేలకే కొట్లాడుతున్నారు. సో సబ్జెక్టే కాదండి, సబ్జెక్టుతో పాటు ఈ చతురత, చలాకితనం, స్ట్రాటజీ, టాక్టిక్స్ ఇవన్నీ మీరు వదిలితే యు విల్ గెట్ ఎ డీసెంట్ సాలరీ. ఎక్కువ సాలరీ డిమాండ్ చేయొచ్చు. ఇంకా మీరు చెప్పచ్చు, ఐ నో, వాడు అంటాడు, అరే మా రేంజ్ గిది 10,000 బాబు, వీ కాంట్ గివ్ 15,000 అంటే నా రేంజ్ గిది అని మీరు చెప్పేటట్టు ఉండాలి. బికాస్ ఐ కెన్ డూ దిస్ 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 దిస్, ఒక లిస్ట్ చదవండి. ఐ కెన్ డూ దిస్ మెనీ థింగ్స్ అని మీరు చెప్పగలిగి, మీరు ధైర్యంగా చేయగలిగే కెపాసిటీ ఉంటే పీపుల్ విల్ టేక్ యూ హ్యాపీలీ. ఇంకొకటి ఫ్రెండ్స్, మీ ఇంటర్వ్యూ నేను అనుకున్నట్టయితే, నేను చెప్పినట్టు మీరు వింటే మ్యాక్సిమం 2.5 minutes అయిపోవాలి ఇంటర్వ్యూ. ఎక్కువ టైం లేదు. నేను ఒక 3 కంపెనీలో పనిచేశాను. 3 కంపెనీల్లో నా ఇంటర్వ్యూస్ ఎంతో తెలుసా? మ్యాక్సిమం 2.5 minutes లోపలి. అంతే. పాస్పోర్ట్ లాక్కుంటారు వాళ్ళు. దే పుల్డ్ మై పాస్పోర్ట్ యాక్చువల్లీ. వాడు ఒక్కటే అడిగాడు, జిఎం ఒక్క క్వశ్చన్ అడిగాడు. డూ యూ నో హౌ టు క్యాలిక్యులేట్ ఈఎస్పి? ఒక క్వశ్చన్, అది టెక్నికల్ క్వశ్చన్. దానికి నేను చెప్పిన జవాబు, ఈ వాజ్ సో హ్యాపీ. వై ఈఎస్పి is required, how it can be calculated, and the importance of this one. Based on that, what happens? I did like
ఆగకుండా ఒక్క నిమిషం the 1.5 minute I said like that. గడగడ గడగడ అంటారు చూడండి, ఒక శ్లోకం ఒక పద్యం చదివినట్టు చదివేశాను. అండ్ ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ద లాంగెస్ట్ డిస్టెన్స్ ఆఫ్ ద డక్ట్ అని మొదలుపెట్టి he felt very happy. Hey, I want an engineer like you, come on. He pulled my passport. At తర్వాత negotiation, salary. సో ఫ్రెండ్స్, ఈ నేను చెప్పిన టెక్నిక్ నెగోషియేషన్ అంటే మనం తక్కువ కాము అన్న ధైర్యంతో మీరు చేస్తే యూ విల్ సక్సీడ్, యూ విల్ గెట్ బిగ్ సాలరీ. ఎందుకంటే మనం ఇంత కుటుంబాన్ని వదిలి ఇన్ని త్యాగాలు చేసి వెళ్ళి మళ్ళీ ఏదో చిన్న చితక ఉద్యోగానికి చిన్న చితక సాలరీకి అయినా పర్లేదనే మైండ్ సెట్ వదిలిపెట్టండి. మన దగ్గర టాలెంట్ ఉంది, మన దగ్గర స్కిల్ ఉంది, మన దగ్గర పేషెన్స్ ఉంది, అండ్ ఐ విల్ డూ ద వెరీ బెస్ట్ ఫర్ ద కంపెనీ అనుకుంటే డిమాండ్ అండ్ యూ విల్ సక్సీడ్. ఓకే ఫ్రెండ్స్, గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్.